సిటీ న్యూస్కు స్వాగతం. ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. హిందువుల పండుగలలో ప్రత్యేకమైన దీపావళి పండుగను అంతటా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. హిందువుల పండుగలలో ప్రత్యేకమైన దీపావళి పర్వదినాన్ని అంతటా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. ఆశ్వయుజ అమావాస్య రోజున వచ్చే దీపావళిని ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది అన్ని పండుగల్లాగా దీపావళి కూడా ఎప్పుడు జరుపుకోవాలనేది సంశయంగా మారింది. ఈ నెల 20 మధ్యాహ్నం నుంచి అమావాస్య ఉండడంతో ఈ రోజునే పండుగ జరుపుకోవాలని పండితుల సూచనల మేరకు దీపావళి జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు లోగిళ్లన్నీ దీపావళి శోభతో కళకళలాడుతున్నాయి. అన్నిటికంటే పండుగకు ముఖ్యమైన బాణాసంచా విక్రయాల దుకాణాలు నేషనల్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయడంతో ఊరికి దూరమైన బాణాసంచా కొనుగోళ్లకు జనం పోటెత్తారు. ఎందుకంటే మామూలుగా మనకు నిన్ననే స్టార్ట్ అయ్యేది. ఈ వర్షాల వల్ల షాపులు అటు ఇటు చేంజ్ చేయడం, ఆర్డర్ ప్రకారం లేకపోవడం చదువుకోవడం లేట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం చేయాల్సిన జాగ్రత్తలు ఏమో తీసుకోలేదా? వాతావరణం వర్షం వచ్చింది కదా, ఎక్స్పెక్ట్ చేస్తారు గ్రౌండ్ ఎండిపోయింది అనేసి, అందుకని షిఫ్ట్ చేయడం వల్ల కొంచెం డిలే అయింది. ఆల్రెడీ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. ఓకే ఓకే. సో సుమారు ఎంత లాస్ రావచ్చు? చెప్పలేదు సార్, ఈవినింగ్ అయితే కానీ తెలియదు కదా. క్రౌడ్ ఏమన్నా వస్తుందా? క్రౌడ్ ఇప్పుడాకైతే ఏం లేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. వర్షం క్లైమేట్ వల్ల ఇప్పుడు దాకా రాలేదు కదా, ఇప్పుడు ఎండ్ అవడం స్టార్ట్ అవుతుంది. మచిలీపట్నంలో మీరు ఎంత డిస్కౌంట్ ఇస్తారు? మేము 80% స్టాండర్డ్ 80%. ఓకే, ఇదివరకు ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు ఎత్తుకోవాల్సి వస్తుంది. మేము ఎవరి మా స్టాండర్డ్ అంతే ఉంటుంది సార్. మచిలీపట్నం ఉండే వాతావరణం అనుకూలించగా ఒకరోజు వ్యాపారాలు అయిపోయినాయండి. మాకు చాలా డిస్టర్బెంట్ అయిపోయింది వ్యాపారం నల్ల ముసురు వల్ల. వ్యాపారం ఒక రోజు అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి పెంచుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడే బిల్ పెట్టామండి. స్టార్టింగ్ నేను నల్ల లేదండి వ్యాపారం. మొత్తం ముసురు వల్ల ఇక్కడ గ్రౌండ్ కూడా సహకరించలేదు. దానివల్ల ఇబ్బందులు పడడం లేదు వేసుకున్నామండి. వ్యాపారాలు అందరూ మాత్రం ఉన్నాయి సార్. సంవత్సరం మాత్రం డిస్కౌంట్లు ఏమైనా ఇస్తున్నారా? 90% ఇస్తున్నామండి. స్టాండర్డ్ 85% ఇస్తున్నామండి. ప్రతి సంవత్సరం 70 ఇచ్చామని సార్ 85% నమ్ముతున్నామండి. స్టాండర్డ్ కేవలం ఈ వాతావరణం ప్రభావంగా అమలపోతున్నామండి. అమ్మాల్సి వస్తుంది. జనాలు కూడా ఎలా ఉంది? క్రౌడ్ కూడా ప్రవేశం బాగా తక్కువగానే ఉందండి. నేను సండే వల్ల జనాలు వచ్చారు కానీ బయట హోల్సేల్కి వెళ్ళిపోయారు. ఇది లోపలికి రాలేదండి. ఇప్పుడు కొత్తగా పెట్టిన హోల్సేల్ షాపుల వలన ఈ షాపులకి నష్టం బాగా ఇబ్బంది అండి. ఏంటి అక్కడికి ఇక్కడికి తేడా? అంటే నేను హోల్సేల్ అని చెప్పి జనాలంతా అక్కడికి వెళ్ళిపోతున్నారండి. మాకు 1 day లేట్గా ఇవ్వడం వల్ల షాప్స్ అక్కడికి వెళ్ళిపోయారు జనాలు. ఓకే ఓకే. దీనివల్ల పూర్తిగా అయితే ఎంతవరకు సుమారు నష్టపోవచ్చు అంట? నష్టం వచ్చి అంటే 4 lakhs తీసుకొస్తే 2 lakhs 1 lakhs పెద్ద ఆగిపోతున్నాం సార్. చాలా ఇబ్బంది. సో ఈ దీపావళి అయితే లాసే. కూటమి ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తోందని వైసీపీ ఎస్సీసీఎల్ నాయకులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తోందని వైసీపీ ఎస్సీసీఎల్ నాయకులు విమర్శించారు. అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పేందుకు ఐక్యంగా సన్నద్ధం కావాలని వైసీపీ ఎస్సీసీఎల్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని, నకిలీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మాట్లాడుకుందాం రండి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ ఎస్సీసీఎల్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం, పెనమలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు పేర్ని కిట్టు, ఉప్పాలరాము, చక్రవర్తి, జెట్టి గురునాథం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద వర్గాలకు వైద్య విద్యను అందుబాటులోకి లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు చేపట్టారన్నారు. వాటిలో 5 కాలేజీలు ప్రారంభం కాగా మరో 2 ప్రారంభానికి సిద్ధమయ్యాయన్నారు. ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆశయం కోసం, ఒక మంచి లక్ష్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్నటువంటి గొప్ప పోరాటానికి మద్దతుగా పాల్గొని ఈ అంశం పట్ల, ఈ మెడికల్ కాలేజీలు అమ్మకం అనేటువంటి నిలుపుదల చేయాలనేటువంటి అంశం పట్ల పెద్ద ఎత్తున మద్దతు తెలిపినందుకు, పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మిగిలినోడికి అవసరం లేదా అనుకుంటున్నారు. ఎస్, మేమే మాట్లాడతాం, మేమే మాట్లాడాలి కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు కొడుతున్నప్పుడు
రాజ్యాంగపరమైనటువంటి ప్రాథమిక హక్కులైనటువంటి విద్య వైద్యం పేదవాడికి దక్కకుండా వెళ్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఒక పోరాటం పట్టినటువంటి ఎస్సీలుగా ఉన్నటువంటి మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ గారి ఆశయాలతోటి పయనిస్తున్నటువంటి ఎస్సీలుగా ఏదైతే 1991లో మండల కమిషన్కి వ్యతిరేకంగా ఆ రోజు పెద్ద కులస్తులు పోరాటం చేస్తే ఆ రోజు మండల కమిషన్లో బీసీలకి రిజర్వేషన్ అని చెప్పేసి దాంట్లో ప్రథమంగా ఆ రోజు మాట్లాడింది కూడా ఎస్సీలను మర్చిపోవద్దు. అదేవిధంగా బాబుని మసీద్ పూజ చేసినప్పుడు ముస్లింలకు మద్దతుగా మాట్లాడింది ఎస్సీలను మర్చిపోవద్దు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాడికి వైద్యులటువంటి హక్కు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు పేదవాడికి వైద్యాన్ని అందకుండా ప్రైవేట్ వ్యక్తులకి దారితీసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమా? రెండవ అంశము, మనల్ని చంపడం కోసం చంద్రబాబు నాయుడు మనల్ని చంపడం కోసం నేను ఎందుకు అంటున్నానంటే, ఆ కల్తీ మద్యాన్ని తాగే జాతులు ఎవరైనా అడుగుతున్నారు. ఇప్పుడు బార్ షాపులో నుండి నెక్స్ట్ స్టెప్ ఏంటి? రెస్టారెంట్లు ఉంటాయి, బార్ అండ్ రెస్టారెంట్లు. మాలలు, మాదిలు, రెల్లి కులస్తులు, పైడి కులస్తులు బార్ వైన్ షాపులోకి వెళ్ళి కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని తాగి బిల్లులు కట్టే స్తోమత ఈ 3 జాతులకి లేదు. అక్కడే వైన్ దగ్గరికి, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడే కొనుక్కొని అక్కడే వాటర్ కలిపి అక్కడే తాగి ఆ బాటిల్ తీసేసి ఇంటికి పోతారు. వాళ్ళని కేటగరైజేషన్ చేద్దాం. ఈ రాష్ట్రంలో ఒకే రోజు ఒక 1000 మంది కనుక బార్ షాపుల దగ్గర నిలబడి మందు తాగితే ఆ తాగిన 100 మందిలో ఏ కులస్తులు ఉంటారు? ఉదాహరణకి ఇది చంద్రబాబు నాయుడికి అర్థమైంది, తెలుసు. అంటే నేను ఇన్ని రకాలుగా చంపాలనుకున్నాడు అనేదే చర్చ. సమస్యని ఇంటి చుట్టూరే పెట్టాడు. నీకు విద్య లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, నాడు నేడు పేరుతో స్కూళ్ళ భవనాలు ఆధునీకరించే కార్యక్రమం మాయమైపోయింది. మన ఆడపడుచులకు వచ్చే అమ్మఒడి లేదు, చేయూత లేదు, ఆసరా లేదు, ఇంటి పట్టా లేదు, ఇళ్ళు లేవు, 0 వడ్డీ రుణాలు లేవు, నీ బిడ్డలకు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, 108 లేదు, 104 లేదు. నడకుదురు శ్రీ పృథ్వీశ్వర స్వామివారి దేవస్థానంలో నరక చతుర్దశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరకాసుర సంహార క్షేత్రంగా ఖ్యాతి కలిగిన గొప్ప పుణ్యక్షేత్రం నడకుదురు శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నరకాసుర సంహార క్షేత్రంగా భాసిల్లుతున్న చల్లపల్లి మండలం నడకుదురు శ్రీ పృథ్వీశ్వర క్షేత్రంలో నరక చతుర్దశి సందర్భంగా నరకాసుర వధ జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ పృథ్వీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నరకాసురుని బొమ్మపైకి నిప్పుతో వెలుగుతున్న బాణం వదిలి నరకాసుర వధ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, డీసీ చైర్మన్ నిడమానూరి దిలీప్ కుమార్, సొసైటీ చైర్మన్లు పెద్దిబోయిన హరినాథ్, గుత్తికొండ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విక్రమ్ గారు
చాలపల మండలం నడకుదురు శ్రీ కొద్దిశ్వర స్వామి దేవస్థానం. దీన్ని రావణాసుడు నిర్మించాడని చెప్తారు. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే నరకాసుడు వధ ఇక్కడ జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకు దీన్ని నరకోత్తర క్షేత్రం అయితే శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుని వధించిన ప్రదేశం అని చెప్పి నమ్ముతారు. అంచేత ఇది ఆంధ్రదేశంలో ఒక ప్రసిద్ధ క్షేత్రం. ఈ అందులో ప్రొద్యూసుడు వెలిసిన ప్రాంతం పడికి. దీంతో పాటు ఇంత పూర్వం లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉండేదట. ఇటీవల ఆలయం లేదు కానివ్వండి, విగ్రహాలు మాత్రం ఉండేవి. అంతేకాకుండా ఇక్కడ నడకుదురులో స్నానం ఆచరిస్తే కృష్ణాంజలి. రాధారంగ మిత్రమండలి మచిలీపట్నం నియోజకవర్గ నూతన అధ్యక్షుడు రాయగిరి శ్రీరామ్మోహన్ రావును కాపు యువసేన ఘనంగా సత్కరించింది. రాధారంగ మిత్రమండలి మచిలీపట్నం నియోజకవర్గ నూతన అధ్యక్షుడు రాయగిరి శ్రీరామ్మోహన్ రావును కాపు యువసేన ఘనంగా సత్కరించింది. తనకు లభించిన పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా రామ్మోహన్ రావు తెలిపారు. కాపు సామాజిక అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. కృష్ణా జిల్లాకు దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాపు యువసేన నాయకులు కొట్టె వెంకట్రావు, పంతం గజేంద్రరావు, సాయన శివయ్య తదితరులు పాల్గొన్నారు. కాపు యువసేన నుంచి పెద్ద ఎత్తున వారికి చిరు సత్కారం చేసి వారిని అభినందించడం జరిగింది. ఈ రోజున మన యొక్క జాతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పే దిశగా మనందరూ కూడా సమిష్టిగా మరి ఈరోజు చాలా బలమైనటువంటి విధానంలో ముందుకెళ్తున్నాం. అలాగే మరి సోదరుడు రామ్మోహన్ రావు లాంటి వ్యక్తి మన యొక్క సామాజిక వర్గానికి సరైన న్యాయం చేయాలని చేస్తారని వీరికి ఈ విధమైనటువంటి అవకాశం కల్పించేటువంటి రాధాబాబుకి అలాగే సోదరులు బుల్లెట్టి ధర్మ గారికి కూడా అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషం. ఈ విషయంగా నేను ఏంటంటే రంగా గారి అభిమానిగా మన కాపు అన్ని కులాలకే అతీతమైన రంగవారు అయినా సరే మన బ్లడ్ కాబట్టి మనం ముందుకు ఇంకా బలంగా తీసుకువెళ్ళాలి, రంగయ్య గారికి కృష్ణా జిల్లా పేరు పెట్టాలనే నినాదంతో వారం కింద రాధాబాబు గారిని కలిసి మాట్లాడి ఆయన ఆశీస్సులతో బుల్లెట్ ధర్మానయ్య షేటు 2 రాష్ట్రాలకు అధ్యక్షుడిగా బుల్లెట్ ధర్మానయ్య ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు సభ పెట్టడం జరిగింది. పొద్దున కొంచెం వర్షం కారణంగా కొంతమంది రాలేకపోయారు. ఇట్లాగే తమ్ముడు అన్నయ్య లాంటి వాళ్ళు. ఈరోజు ఈవినింగ్ పొద్దున బాగానే జరిగింది. ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు అందరూ వచ్చి అభినందించి సత్కరించారు. సంతోషం. అట్లాగే రేపు వచ్చే నెల 9వ తారీఖున మా కాపు వన సమారాధన అంగరంగ వైభవంగా పోయిన సంవత్సరం అన్నయ్య వాళ్ళ ఆధ్వర్యంలో వెంకటరావు అన్నయ్య, ఆర్కే గారు, శివయ్య మన కాపు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాం. ఇది ఒక్కళ్ళగా కాకుండా అందరం నిలబడి అందరం వాళ్ళ ఆధ్వర్యంలో ఏది అందరం మీద భుజాన్ని వేసుకుని చేసాం. అంత సక్సెస్ చేశారు. 30,000 మంది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈడేపల్లి వృద్ధాశ్రమంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈడేపల్లి వృద్ధాశ్రమంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం దీపావళి వేడుకలను వృద్ధులు, వికలాంగుల మధ్య జరుపుతున్న లయన్స్ క్లబ్ ఈ ఏడాది ఈడేపల్లిలోని జట్టి నరసింహారావు ప్రభుత్వ వృద్ధ వికలాంగుల ఆశ్రమంలో క్లబ్ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు స్వీట్లు, అల్పాహారం అందించి బాణాసంచా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లంకెశెట్టి బాలాజీ, రామబ్రహ్మం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లయన్స్ క్లబ్ మచిలీపట్నం 63వ ప్రెసిడెంట్గా 63 సంవత్సరాల నుండి 64వ సంవత్సరంలో వచ్చిన ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్గా ఆమె మొట్టమొదటి కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకుని ఇక్కడ చేయటం చాలా అమోఘం. భవిష్యత్తులో కూడా ఆమె ప్లానింగ్ చాలా అద్భుతమైన కార్యక్రమాలు, ట్రీ ప్లాంటేషన్, అనేక మెడికల్ క్యాంప్స్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మచిలీపట్నం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు మా లీడర్ హిమంది గారు, అలాగే కార్యదర్శి ప్రభాకర్ గారు, కోశాధికారి మా ఉమా గారు, మా సీనియర్ లైన్ మెంబర్ రామబ్రహ్మ గారు, మరి యోగేశ్వర, ఇతరులందరం ఎంత కూడా ఇక్కడ ప్రభుత్వ వృద్ధాశ్రమంగా ఈడేపల్లి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిరాధారనుకునేటువంటి తల్లిదండ్రులు అంతా ఇక్కడ ఉన్నారు. వీళ్ళ మధ్య దీపావళి చేసుకోవాలనేది మా లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
దీపావళి అంటే నీ ఇంట్లో నువ్వు పండుగ చేసుకుని నీ ఇంట్లో నువ్వు నీ కుటుంబ సభ్యులు స్వీట్ ఆడి తింటే దీపావళి కాదు. ఎక్కడైతే ఎదురు చూస్తున్నారో, ఎక్కడైతే తల్లిదండ్రులుగా ఇక్కడ ఉన్నారో అటువంటి వారిని ఎంచుకుని అక్కడ దీపావళి చేయాలని గత 10 సంవత్సరాల క్రితం మా పెద్దలు లైన్ రామబ్రహ్మ గారు స్టార్ట్ చేసిన కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మేము లైన్స్ సభ్యులంతా కూడా ప్రభుత్వ వృద్ధ శరణాలయానికి వచ్చి వీళ్ళందరికీ కూడా స్వీట్లు, హాట్లు, పిండి పదార్థాలు ఇచ్చి వాళ్ళతో దీపావళి పండుగ చేయించే కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించాం. ప్రభుత్వ పరంగా వీళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటున్నా కస్టమరీగా ఇటువంటి పండుగలు చేయడంలో నిధులు కేటాయింపు లేదు కాబట్టి మా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలానే మా లయన్స్ క్లబ్ ఆఫ్ మచిలీపట్నం ద్వారా ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ ఇక్కడ జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వారందరూ పెద్దవారందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలం కొత్తరెడ్డిపాలెంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలం కొత్తరెడ్డిపాలెంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మర్రి సుబ్బారెడ్డి కుటుంబ పోషణ భారంగా మారడంతో స్ఫూర్తి ఫౌండేషన్ వెంటనే స్పందించి ఆయనకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో కోమట్ల నరసింహమూర్తిరెడ్డి, ధోని రామకోటేశ్వరరెడ్డి, మర్రి విక్రమరెడ్డి, మర్రి ఏడుకొండలరెడ్డి, బక్కా కృష్ణారెడ్డి, స్ఫూర్తి ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేలపాల ఫణి, అయినాల సుధాకర్, కొడాలి మణిబాబు, నాగబాబు, టి మాణిక్యాలరావు, జి భాను తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా చాలా మా ఫ్రెండ్ అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్ని పలకరించడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా మన ఈ ఊరి యొక్క గ్రామస్తులే. వీరందరూ ఈయనకి జీవితాంతం తోడుంటారని చెప్పేసి మా స్ఫూర్తి ఫౌండేషన్ ఆశిస్తుంది. ఈయన చాలా తొందరగా కోలుకుని, అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి వెహికల్ ఒకటి యాక్చువల్గా నిర్ణయం ఇవ్వాల్సింది, అది కలెక్టర్ గారు వేరే ప్రోగ్రాం రావటం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. మేబీ ఈ నెలాఖరులోపు అది ఆ వెహికల్ కూడా మంగళవారం కానీ బుధవారం కానీ వెహికల్ ఈయనకి ఇప్పించడం జరుగుతుంది. ఈయన చాలా హ్యాపీగా ఆ వెహికల్ వేసుకుని తిరగాలని మా స్ఫూర్తి ఫౌండేషన్ ఆకాంక్షిస్తుంది. మీ అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ పచారీ సరుకులు స్ఫూర్తి ఫౌండేషన్ వారు సహకరించి ఆయన ఇబ్బందులు మొత్తం చూసి ఇచ్చేశారు. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వేరే పని మీద వెళ్ళినప్పుడు పని గారు మాకు పరిచయం అయ్యారు. పని గారు పరిచయం అయ్యి ఏంటి ఇక్కడ ఉన్నారు రెడ్డి గారు అని అడిగినప్పుడు, అన్న ఇట్లా మా పేషెంట్కి బ్లడ్ కావాలి అంటే అదే నేను ఏర్పాటు చేస్తాను. అదే కాదు, ఆయన పేషెంట్ని చూసి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇది బెనిఫిట్స్ ద్వారా వచ్చే ఇదంతా కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి ప్రచారీ సరుకులు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. మరి ఆటో ఈ బ్యాటరీతో నడిచే రిక్షా కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. మరి స్ఫూర్తి ఫౌండేషన్ వారికి మరి సుబ్బారెడ్డి గారు. ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈడేపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పోతుకూచి నాగమణి, సూరత్ లక్ష్మీబాయి, స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీమతి చిట్టికుమారి, సామాకుమారి, మైలవరపు అనురాధ, సాలగ్రామం రుక్మిణి బృందాలచే లలితా సహస్రనామ పారాయణం జరిపారు. అనంతరం శ్రీ షిరిడి సాయి సేవా సమాజం, ఎస్ రామ్మోహన్రావు, మద్దుల వెంకటేశ్వర గుప్తా, భాస్కర్రావు, విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో 41 సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకలలో భాగంగా నవంబర్ 19 నుంచి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవంతుడి కోసం 10 నిమిషాలు పట్టు మనం కేటాయించలేం. ఆ 10 నిమిషాలు ఎన్ని ఆలోచనలు వస్తాయో. కాబట్టి ఏం కావాలా? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ కలిగినటువంటి వారు మాత్రమే భగవంతుని చేరుకోగలుగుతారు. అది అర్థంగా అయిపోతుంది. అటువంటి భక్తితోటి ఈ సత్యసాయి సేవా సమితి వాళ్ళు చేసే కార్యక్రమాలు
యావత్ ప్రపంచంలో ఎంతో చెప్పుకోలేదు. మరి అటువంటి అవకాశం వాళ్ళ కలిగి వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఆయన అన్నాడే మనం అందరం వస్తువు లేదండి అని. ఎంత జన్మలో ఏం చేసాము మనందరం మన ఈ జన్మలో ఏదో రకమైన భగవంతుడి కార్యక్రమాన్ని చూస్తూ మన జన్మను చరిత్రార్థం చేసుకుంటాం. ఇంతకన్నా పరమాత్మ ఏమి లేదండి, వెంట వచ్చేదంటే ఏమి లేదు, చూసుకోవడానికే ఇప్పుడు ఆస్తులు అంతస్తులే, సూది మొన కూడా రాదు మన ఇంటానికి. ఆఖరికి మన సొంత వాళ్ళే ఒకరోజు ఆలస్యమైతే ఎప్పుడు తీసేస్తారా కాకి తాగాలి ఎప్పుడో కొద్ది పోయేడుగా నేను వస్తాను అనే రోజులు మనం. కాబట్టి భగవంతుడితో అదే మనం చేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు అజయ్ సార్ గారికి మా షిరిడి సాయిబాబా సేవలు ధన్యవాదాలు తెలుసుకుంటూ మా సమాజ సభ్యులకి ఆదివారం నాడు భజన కార్యక్రమం మోపిదేవి రవిక్రాంత్ అనేటువంటి వారి ఇంట్లో వారి ఇల్లు ఎక్కడంటే 5 సంవత్సరాలు జరిగిన తర్వాత కుడిచి ఒక సిమెంట్ రోడ్డు గ్రామనగరాల్లో వెళ్ళారు. ఆ రూట్లో 100 గజాలు లేకపోతే కుడిచేసి ఒక 200 గజాలు చేసాం. వారింట్లో ఆదివారం బయట కార్యక్రమం పెద్దవారిగా ఆంజనేయ స్వామి అందరూ చేయించండి. 6:30కు బయట కార్యక్రమం స్టార్ట్ అవుతుందని అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వైజ్ఞానిక కార్యక్రమాలన్నీ ఈ ప్రాంగణం వల్ల ఖచ్చితంగా 4 రోజులు భగవాన్ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవాలు ప్రశాంతి నిలయంలో 13వ తారీఖు నుంచి ప్రారంభం, 13 నుంచి 24 వరకు. ఈ వచ్చిన భక్తులందరికీ అకామిడేషన్ మీల్స్ అంతా కూడా ఫ్రీ. ఏదో ఫ్రీ మీల్స్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఆల్రెడీ మెనూ కూడా డిక్లేర్ చేశారు. ఆ మెనూ నేను గ్రూప్లో పెట్టాను. అది గ్రూప్లో పెట్టి అట్టా వెళ్ళాక మా స్టేట్ ప్రెసిడెంట్ గారు వెళ్ళింది. ఆయన వెంటనే మెసేజ్ పెట్టారు, ఏమని ఈ మెనూ మేము మామూలుగా మినీ మెనూగా పెట్టుకున్నాము, దీనిలో కొంచెం యాడ్ చేయవలసినవి ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, 3 to 4 స్నాక్స్, మళ్ళీ సాయంత్రం 6 to 7:30 వరకు మళ్ళీ డిన్నర్. ఇవన్నీ కూడా ఇన్ని లక్షల మందికి కూడా ఏర్పాటు చేస్తున్నారు 13వ తారీఖు నుంచి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ దేశాధిపతులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఆహ్వానించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుల వారి యొక్క సూచనలు అనమాట. సో అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా ఆ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనవలసిందిగా ప్రార్థన. ఇక మన మందిరానికి వచ్చేటప్పటికి నవంబర్ 19 నుంచి 23 వరకు ఇక్కడ భగవాన్ బాబా వారి శతవర్ష వార్షిక జన్మదినోత్సవ వేడుకలు జరుగుతాయి. 19వ తారీఖు అంటే ఖచ్చితంగా 4 రోజులకి ఇలాగే మహిళా దినోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం నగర సంకీర్తన, ఓంకార సుప్రభాతం నగర సంకీర్తన, ఉదయం పూట ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాయంత్రం పూట పారాయణ, బాల వికాస్ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, నామ సంకీర్తనలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా షిరిడి సాయి సమాజం వారందరినీ కూడా 23 ఆదివారం అయ్యింది కాబట్టి మీరు వేరే ఎవరికి భజన ఇవ్వకుండా ఆ రోజునాడు మొత్తం సమాజ సభ్యులు అందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా గాంధీబొమ్మ శివాలయంలో ఈ నెల 22వ తేదీ నుండి కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గాంధీబొమ్మ శివాలయంగా పేరుగాంచిన శ్రీ మహిషాసుర మర్దిని సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22 నుండి కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 22 నుండి వచ్చే నెల 21 వరకు కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి భక్తుల గోత్రనామాలతో నిత్యాభిషేకాలు, వారాభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అభిషేక సేవలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా గోత్రనామాలు నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో జరుగు ప్రత్యేక ఉత్సవ వివరాలతో కూడిన కార్తీక మాస మహోత్సవాల కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. 22వ తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈసారి తిథిద్వయం వచ్చింది కాబట్టి దీపావళి ఈ రోజున రేపు మార్నింగ్ దాకా అమావాస్య ఉంది, మధ్యాహ్నం నుంచి పాఠ్యం వచ్చింది కాబట్టి రేపు సాయంత్రం నుంచి ఆకాశ దీపం వెలిగిస్తారు. 22 నుంచి స్నానాలు, అభిషేకాలు మొదలవుతాయి. 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసం ఉంటుంది. కార్తీక మాసంలో కార్యక్రమాలు దేవాలయంలో అన్ని భక్తులు వచ్చి అందరూ అమ్మవారి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్తీక మాసంలో జ్వాలాదీపం కార్తీక పౌర్ణమికి జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం గాంధీ బొమ్మ శివాలయంలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామివారు మహిషాసుర మర్దిని ఆలయంలో 22/10/2025 నుంచి 21/11/2025 వరకు కార్తీక మాస మహోత్సవంలో చేబ్రోలు బాబీ గారిచే కార్యక్రమంలో జరపబడును. అందరికీ కూడా ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులందరూ కూడా, అలాగే మా గాంధీ బొమ్మ శివాలయంలో 30 రోజులు కూడా చేసుకున్న భక్తులకు అభిషేక కార్యక్రమాలు గోత్రనామాలు రాయించుకొని లేదా 4 వారాలు చేయించుకున్న భక్తులు పౌర్ణమి సహా ఆ రోజు గోత్రనామాలు రాయించుకున్న వాళ్ళు బాబీ గారిని సంప్రదించి వారి గోత్రనామాలు రాయించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. 22వ తారీఖు నుంచి కార్తీక మాస మహోత్సవం ప్రారంభమవుతోంది. భక్తులందరికీ అలాగే పుర ప్రజలందరికీ కూడా విచ్చేసే కార్తీక మాస శుభాకాంక్షలు గాంధీ బొమ్మ శివాలయం తరఫున తెలియజేస్తున్నాము. ఈ కార్తీక మాసంలో మన గాంధీ బొమ్మ శివాలయంలో 22వ తారీఖు నుంచి నవంబర్ 21 శుక్రవారం వరకు కూడా ఈ నెలంతా కూడా స్వామివారికి భక్తుల గోత్రనామాల చేత విశేషమైన అభిషేక కార్యక్రమాలు భక్తుల గోత్రనామాలచే నిర్వహించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు ద్వాదశిని పురస్కరించుకుని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ వారు పూజా సామాగ్రి మొత్తం కూడా కమిటీ వారు ఏర్పాటు చేస్తారు. కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొదలిచిన భక్తులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.